నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో తాపీ మేస్త్రీల ఆత్మ గౌరవ సభ చింతల్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద నిర్వహించిన తాపీ మేస్త్రీల ఆత్మ గౌరవ సభకి మద్దతు తెలిపిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి భరత్ సింహారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణంలో తాపీ మేస్త్రి పాత్ర చాలా కీలకమని 44 సంఘాల ట్రేడ్ యూనియన్ నాయకులు ఐకమత్యంగా ఉండి ఒక రేటు నిర్ణయించుకొని భవన యజమానానికి తెలియజేసి వారిని సంతృప్తి పరిచి మీరు కూడా తృప్తి చెందాలని కోరుతూ సెట్రింగ్ సమస్యల పైన కూడా కూర్చొని చర్చించుకోవడానికి నా వంతు సహాయం అందిస్తారని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదాము, జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గం అధ్యక్షులు సంపత్ రెడ్డి మాట్లాడుతూ సెట్రింగ్ కార్మికులు మా పైన చేసే ఆరోపణలు అవాస్తవమని, మాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, మనము కలిసి పని చేసుకునే వాళ్ళని విడదీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని, మేస్త్రి మాత్రమే ముందు వచ్చారని, మా తర్వాతే సెట్రింగ్ వ్యవస్థ వచ్చిందని, మేస్త్రి ఎవరికి అన్యాయం చేసేవాడు కాదని, మేస్త్రి పని చేసిన తర్వాతే సెట్రింగ్ పని ఉంటుందని గుర్తించుకోవాలన్నారు. మీ వైఖరి ఇలాగే ఉంటే మేము కూడా లక్షల మంది కార్మికులతో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చింతల అధ్యక్షులు శ్రీనివాస్ మరియు భారీగా తాపీ మేస్త్రులు పాల్గొన్నారు. ఇడదీసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎవ్వరు రాజ్యాంగంలో కూడా లేదు. ఎదుటి వాడిని మనం పర్మిషన్ లేకుండా ఏ మాట కూడా మాట్లాడకూడదు. మాతోటే మీరున్నారు తప్ప మీ తర్వాత మేము రాలా. తరతరాల నుంచి కూడా మేస్త్రి గౌరవంగా జీవిస్తుంది. ఎక్కడ కూడా మనము తప్పు చేయలేదు, ఒకరికి అన్యాయం చేయలా. మేస్త్రి అంటే ఒక కొవ్వొత్తి లాంటి వాడండి. ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చేవాడు. ఆయన పస్తులుండా సరే అందరికి వెలుగునిచ్చేవాడు మేస్త్రి అనేవాడు. అటువంటి మేస్త్రిని పట్టుకొని మీరు ఈరోజు మీరు ఎక్కడి నుంచో వచ్చారు. మీరు కూడా 90% మేస్త్రులు పనిచేసే తర్వాత మీరు ఇది సెంట్రింగ్ పని చేస్తున్నారు. మేస్త్రుల సహాయంతో సెంట్రింగ్ ఉన్నారు. ఎక్కడో కాదని చెప్పానండి. ఎవరినైనా 100కి 90 మేస్త్రుల సహాయం లేకుండా సెంట్రింగ్ పని చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. మేస్త్రిని ముందు పెట్టే మీరు డబ్బులు తీసుకుంటారు. మేస్త్రి ఎవడు కూడా మీకు డబ్బులు ఎగ్గొట్టిన దాఖలు ఎక్కడా లేదు. తీసుకురండి రేపు సభకి. ఎక్కడన్నా గాని మీకు అటువంటి వాళ్ళు ఎక్కడన్నా ఉంటే, మీకు ఎగ్గొట్టి పారిపోయిన వాళ్ళు ఉంటే మీరు దానికి ప్రూఫ్ తో సహా తీసుకురండి. తీసుకొచ్చి మాట్లాడండి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు మేస్త్రుల మీద అభినందనలు వేస్తే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. మీరు బహిరంగంగా క్షమాపణ చెప్తేనే మేము బాగుంటాం. లేదంటే తర్వాత జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యులని నేను మనవి చేసుకుంటాం. మీరందరూ ఐక్యమత్యంగా ఉండండి. మీ రేట్లు ఏవైతున్నాయో ఆ రేట్లన్నీ కూడా మీ అంతలో మీరే నిర్ణయించుకొని ఆ నిర్ణయించుకున్న రేట్ల ప్రకారంగా మీ అందరూ ఐక్యమత్యంగా ఉండి ఆ భవన యజమానానికి ఎవరైతే ఉన్నారో వారిని సంతృప్తిపరచండి. మీరు కూడా సంతృప్తి చెందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇలాంటి సమస్యలు ఏవొచ్చినా అందరూ ఒక కుటుంబ సభ్యులుగా భావించి మీరందరూ కూడా ఐక్యమత్యంగా కలిసిమెలిసి ముందుకు కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరందరూ ఏ విధంగా అయితే ఐక్యమత్యంగా ఉండి ఒక భవన నిర్మాణంలో సంతోషంగా మీరందరూ కూడా ఏ విధంగా అయితే మీరు చేస్తారో, ఆ భవనం నిర్మిస్తారో, వారి కుటుంబ సభ్యులతోని ఆ సందర్భంగా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారని నేను భావిస్తాను. మీరు బాధపడితే ఇంటి యజమాని బాధపడతాడు. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచే బాధ్యత మీ అందరిపై ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ, అనేక సమస్యలు ఉండొచ్చు, సెంట్రింగ్ వ్యవస్థ కానివ్వండి, అనేక ఇతర సమస్యలన్నీ కూడా కూర్చొని పరిష్కరించుకొని తప్పకుండా పరిష్కరించుకోవడానికి నా వంతు సాయంగా, మా పార్టీ వంతు సాయంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా మీ అందరికి కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఉండండి. దీంట్లో భాగంగా ఏవైతే 43 సంఘాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా కలిసికట్టుగా చర్చ వేదిక ద్వారా మీరందరూ కూడా చర్చించుకొని ఒక రేట్ ఫిక్స్ చేసుకొని ఆ రేటు ద్వారానే మీరందరూ కూడా యూనియన్కి తెలియజేయండి. అవసరం వస్తే యూనియన్ తెలియజేసిన యూనియన్కి ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ సందర్భంలోనే వారికి ఏదైతే మీకు కావాల్సినవి ఉన్నాయో మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా యూనియన్కి తెలియండి. యూనియన్లో ఏదైనా సమస్యలు ఉంటే మీ అందరికీ కూడా తెలియజేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఒకటి నేను కోరేది మీ అందరినీ కూడా, ఈ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరందరూ కూడా యూనిటీగా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఈ యొక్క వేదిక ద్వారా మీ అందరినీ కూడా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ భవన నిర్మాణ రంగాల ట్రేడ్ యూనియన్ సభ్యులందరికీ నమస్కారములు. ఈరోజు 31st నాడు మీటింగ్ పెట్టుకునే కారణం ఏంటంటే
మన సెంటరింగ్ సోదరులు మొన్న గత 15-16 రోజుల నుంచి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్ళు స్ట్రైక్ దేనికి చేస్తున్నారో వాళ్ళకే అర్థమైతలేదు. ఒక ఓనర్ మీద చేస్తున్నారా, ఒక మేస్త్రి మీద చేస్తున్నారా, ఒక రాజకీయ నాయకుడి మీద చేస్తున్నారా, ప్లస్ ఒక గవర్నమెంట్ మీద చేస్తున్నారా? వాళ్ళు ఎక్కడ చేసినా ఒక మేస్త్రి మీద ధర్నా చేయాలి, లేకపోతే రేటు పెంచుకోమనాలి, ఏదైనా చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక మేస్త్రిని ఇప్పుడు కాదు, ఒక 1000 సంవత్సరాల నుంచి మేస్త్రి ఉన్నాడు. ఒక మట్టి పెద్దలతో పిసుక్కుంటూ గోడలు కట్టిన మేస్త్రిని కించపరచొద్దు సెంటరింగ్ వాళ్ళు, దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే ఒక మేస్త్రి కింద 44 వ్యవస్థలు ఉంటాయి. 44 మేస్త్రులు మీరొక్కరు. మీరు ఇలా మేస్త్రి కిందనే వచ్చి మేస్త్రి ఇలా పని చేస్తేనే మీ సెంటరింగ్ అని వ్యవస్థతో వచ్చారు. ఎందుకంటే మేస్త్రి కించపరచొద్దు. సెంటరింగ్ బచావో మేస్త్రి హటావో అలాంటి నినాదాలు మీకు చేయొద్దు. ఒక బ్రోకరు, ఒక మధ్యవర్తి, ఒక దళారి ఇలాంటి ఎన్నడూ చేయకూడదు. మీరు కూడా మా దాంట్లో సభ్యులే. మేము పని పట్టుకొని ఒక మేస్త్రి ఒక జాగ చూసుకొని ఓనర్ బతిలాడుకొని అక్కడ జాగ చూసి సార్ ఈ రేటు చేస్తా సార్ అని ఒక 10 రూపాయలు రేటు తక్కువ పట్టుకొని అందులో మీ 44 వ్యవస్థలలో నువ్వు ఒక్కరు కాబట్టి నీ రేటు నిర్ణయించి నువ్వు కనీసం స్లాబ్లు అయిపోయేదాకానే ఉంటావు. స్లాబ్లు అయ్యేదాకా ఉంటావా? మధ్యలోనే డబ్బులు తీసుకొని పోతావు. వాళ్ళ ఓనర్ ఇవ్వకున్నా మళ్ళీ మేస్త్రి ఎక్కడన్నా అప్పో పుస్తకాలు కుదబెట్టుకొని ఇచ్చిన దినాలే ఉన్నాయి. కానీ ఇలాంటి మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర పోయి ధర్నా చేసుడు, ఈడ మీటింగ్ పెట్టుడు, యూట్యూబ్ లలో పెట్టుడు, అది ఎంతవరకు మీకు న్యాయం అవుతుందో తెలియదు. కానీ మీరు కూడా కలిసి వచ్చి ఒక 10-15 రోజుల నుంచి మీకు ఎంత పని రాసి అయిందో తెలుసు అందరికి. రోడ్ల మీద ఒక హిందీ వాళ్ళు కావచ్చు, ఒక ఆంధ్ర వాళ్ళు కావచ్చు, కర్ణాటక వాళ్ళు కావచ్చు, రోడ్ల మీద నేను కళ్ళతో చూసినాం. మీరు పనులు బంద్ చేస్తే వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, తాగుతున్నారు. ఉన్న 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 అడుగు రోడ్ల మీద తిరుగుతున్నారు. మీరు దయచేసి మళ్ళీ నిన్న ఒకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరే నిర్ణయించుకుంటారు, మీరే ధర్నాలు చేస్తారు. మేము సక్సెస్ అయినా మేము రేట్లు పెంచుకున్నాం. ఎవడు మీకు రేట్లు పెంచింది? రేట్లు ఎవడు పెంచలే మీకు. మీరే అనుకుంటున్నారు, మీరు చేసుకుంటున్నారు. అప్పుడు రేట్లు ఎవరిని అడగాలంటే ఒక మేస్త్రి దగ్గరకు వచ్చి, లేకపోతే 4-5 యూనియన్ ఆఫీసులు ఉంటాయి, ఒక మండల ఆఫీసులు ఉంటాయి. ఆ ఆఫీస్ దగ్గర ఇంటిమేషన్ ఇచ్చి సార్ మాకు ఇక్కడ వర్తలేదు సార్ మేస్త్రి గారు మాకు రేటు గిట్టుబాటు అయితలేదు, దయచేసి మాకు కూడా ప్రాబ్లం అవుతుంది, మాకు ఒక రేటు పెంచండి అనాలి. ఆ అరకు కూడా ఏం చేస్తారంటే పుట్టింగ్ల దగ్గర కొంచెము, స్లాబ్ల దగ్గర కొంచెం, అదేదో మా దగ్గర మొత్తం పెట్టినట్టుగా, అది తప్పు. ఒక 10 లక్షల మెటీరియల్ అయినా సరే ఏడ పెడతాడు? ఒక మేస్త్రి ఆధీనంలో ఉంటది. మేస్త్రి ఏం చేస్తాడంటే ఒక వాచ్మెన్ పెడతాడు, ఒక షెడ్ వేస్తాడు, భద్రపరుస్తాడు. నీ మెటీరియల్ ఎప్పుడైనా పోయిందా? ఒకవేళ పోయినా గానీ కూడా మేస్త్రి మీదనే పడేస్తావు. నువ్వు కూడా ఎన్నడైనా ఉత్తగా పోయినావా? నువ్వు ఆ మాటలు మాట్లాడదు, దయచేసి చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి చేస్తే మేము 100%, 80% మంది మేస్త్రులు ఉన్నాం. మేము తలుచుకుంటే మీరు ఎక్కడ ఉంటారో అర్థం చేసుకోవాలి. మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు, దయచేసి చెప్తున్నా. సెంటరింగ్ సోదరుల మీరు కూడా మా సహోదరులే. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు జర మీ దాంట్లో ఆడోడు ఉంటాడు, నోరు అదుపు పెట్టుకొని మాట్లాడాలి. రేపు మళ్ళీ పొద్దుగాల మా దగ్గరికి వచ్చి వర్క్ చేయాలి, ఇంకొక దగ్గరికి ఓరు మీరు. అలాగని తప్పుడు మాటలు కూడదు. అలాగే మేము కూడా తలుచుకుంటే ఒక ఉన్న స్థాయి మేస్త్రి సెంటరింగ్ మేమే తెచ్చుకొని ఒక లేని వాళ్ళకి సెంటరింగ్ మేమే సప్లై చేస్తాం. మీరు ఎక్కడ పోతారు? మీరు అందరు కలిసి దయచేసి చెప్తున్న సెంటరింగ్ సోదరులందరికీ మా దాంట్లో కలిసి మేము రేటు పెంచుకుంటాం. ఇప్పుడే సగం పని కాకముందుకే ఆ పని కూడా రేటు పెంచానట. అట్లా వేస్తారా? మీరు పెంచే ఉంటే మేము వేస్తాం. ఫస్ట్ మేస్త్రీలము మేము పెంచినాకనే 10-20 మీకు చేస్తాము. మీకు సరిపోకపోతే వచ్చి మేస్త్రిని అడగాలి. ఇది నా ధన్యవాదములు.